ఒకటి సైడ్ ఇచ్చేయండి ఎలకనాలు కోపించి ఏ పనికి వచ్చింది అతను అందరికీ చెప్తారు. అమ్మా నడవండి, అమ్మా నడవండి, సెల్యూటీ వేసేస్తారమ్మా. ఈ ఫిషింగ్ బోట్ ఓనర్స్కి అలాగే ఎవరైనా స్టేట్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విద్యార్థులకి మనం స్పేస్ టెక్నాలజీని ఉపయోగించుకొని మనం కమ్యూనికేషన్, నావిగేషన్ అండ్ లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్స్ని మనకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి ఆన్ బోర్డ్లో. అంటే షిప్లో వెళ్తున్నప్పుడు మనకేంటంటే కొంతవరకు మొబైల్ రేంజ్ ఉంటుంది, అక్కడి నుంచి మనకు మొబైల్ రేంజ్ ఉండదు కాబట్టి కంపల్సరీగా కమ్యూనికేషన్ అనేది త్రూ సెటిలైట్ అప్లికేషన్ ఉండాలి. సో ఆ సెటిలైట్ అప్లికేషన్ ద్వారా మనం ఈ స్పేస్ నేషనల్ స్పేస్ డే సందర్భంగా అంటే 23 ఆగస్ట్ మనకి 23లో ఈ యొక్క చంద్రయాన్ మిషన్ 3 సక్సెస్ అవటం వల్ల మన భారత ప్రధానమంత్రి గారు ఏంటంటే దీన్ని 23 ఆగస్ట్ని ఒక నేషనల్ స్పేస్ డేగా దాన్ని గుర్తించడం జరిగింది. ఈ సందర్భంలో మనకి ఈ యొక్క మత్స్యకారులకి మనం చేపల వేటకి వెళ్ళినప్పుడు మనకి కొంతవరకు కూడా మొబైల్ రేంజ్ ఉంటుంది, ఆ తర్వాత ఉండదు. వాళ్ళు అనుకోని పరిస్థితుల్లో వాళ్ళకి ఏదైనా కనుక అనుకోని పరిణామాలు ఏదైనా జరిగితే కనుక ఏ విధంగా కమ్యూనికేట్ చేయాలనే దాని మీద ఒక ట్రాన్స్పాండర్ అంటే మొబైల్ సెటిలైట్ సర్వీస్ ట్రాన్స్పాండర్ MSS ట్రాన్స్పాండర్ అనేది ఇస్రో అహ్మదాబాద్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ అహ్మదాబాద్ దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అది ఒక మన అవెంటెల్ టెక్నాలజీస్ వాళ్ళు దీన్ని ఆ ప్రోడక్ట్ని డెవలప్ చేయడం జరిగింది. ఇది మన మత్స్యకారులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖర్చు భరిస్తూ మన ఫిషర్మెన్ అందరికీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఉచితంగా తన ఫిషింగ్ బోట్లో దీన్ని అమర్చడం జరుగుతుంది. దీని ద్వారా వచ్చే ఉపయోగాలు ఏంటంటే వాళ్ళు ఈ యొక్క మొబైల్ యాప్ ద్వారా తెలుగులో అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వస్తే తెలుగులో, అలాగే ఒడిశా రాష్ట్రంలో వస్తే ఒడిశాలో, అలాగా ఈ అందరూ కూడా ఏంటంటే వాళ్ళ లాంగ్వేజెస్లో దీన్ని కమ్యూనికేషన్ చేయడం వీలవుతుంది. అలాగే ఈ యొక్క ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ లైన్ కనుక క్రాస్ అవుతున్నప్పుడు వాళ్ళకి అలర్ట్స్ వస్తాం వల్ల వాళ్ళు క్రాస్ అవ్వకుండా ఉంటుంటారు. మూడోది ఏంటంటే అధిక మత్స్య వనరులు అంటే రిచ్ ఫిషింగ్ గ్రౌండ్స్ ఎక్కడున్నాయనే దాని గురించి కూడా మనకి ఇన్క్వైరీస్ ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ని మనం వాళ్ళకి చేరవేస్తాం వల్ల ఆ ప్రదేశానికి వెళ్ళి చేపల వేట చేయడం వల్ల వాళ్ళకి టైము, ఫ్యూయలు, తర్వాత ఏంటంటే ఎక్కువ అధిక మత్స్య వనరులు వాళ్ళు పట్టుకునే అవకాశం ఉంది. తద్వారా వాళ్ళకి ఆదాయం పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అదే కాకుండా వాళ్ళకి ఏదైనా సరే ఆల్ ఆఫ్ సడన్గా ఏదైనా ఇప్పుడు నవడేస్ ఏంటంటే ఈ టైడ్స్ విపరీతంగా చేంజ్ అవుతున్నాయండి, అలాగే మనకి సైక్లోన్ ఫామ్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పడం వల్ల ఏంటంటే ఈ యొక్క విపత్తర కర్మాణాల నుంచి ఏంటంటే మనం కాపాడుతాం అయితే కనుక ఈ ట్రాన్స్పాండర్ ద్వారా అయితే మనకి కంపల్సరీగా జరుగుతుంది. ఇది ఫిట్ చేయించుకొని వాళ్ళందరూ కూడా దీన్ని ఉపయోగిస్తే కనుక మన మత్స్యకార సోదరులు వాళ్ళ భావితరాలు వాళ్ళ భవిష్యత్తు కూడా చాలా బాగుంటుందని చెప్పేసి మేము నమ్ముతున్నామండి. ఇది కంపల్సరీగా వాళ్ళకైతే ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ టెక్నాలజీని కంపల్సరీగా వారందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. నా పేరు భామిరెడ్డి, కార్యాలయ ముఖ్య అధికారి, భారతీయ మత్స్య పరిశోధన సంస్థ, విశాఖపట్నం.